హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ చెప్పబోతున్నాను. అది దేనికి సంబంధించిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కాడ్. సో దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, పీజీ రిలవెంట్, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు ఇట్లా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్, అప్లయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఒక జస్ట్ బ్రీఫ్గా చదువుతాను, మీకు ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే అప్లికేషన్ ఫీ ఎంత, ఎవరెవరు ఎలిజిబిలిటీ అని చెప్తాను. సో ఇది మొత్తం అప్లికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కాడ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాల్కాడ్ earliest among the third group of the IITs started functioning from the academic year of 2015 to 16. The academic activities at IIT Palkad were normally launched in 2015 with the induction of students to 4 BTech programs in civil engineering, computer science and engineering, electrical engineering and mechanical engineering, later adding masters and research programs. IIT Palkad is currently functioning from the two campuses, temporary campus of Ahalya Health Heritage and Naklo Villages locality, which is about 25 kilometers from the Palgad railway station and 45 kilometers from the Coimbatore airport, and a vibrant transit campus with world-class sustainable green building on the main campus site 7 kilometers from the Palkad railway station, adjacent to the Coimbatore to Kanyakumari National Highway. Construction of the main campus of developing of the same into a modern science city with world-class educational facilities and with top quality amenities for modern living has already commenced. Indian Institute of Technology Palkad invites online application from the following posts. సో ఇక్కడ పోస్టులు ఇచ్చాడు, ఎన్ని రకాల పోస్టులు ఇచ్చాడు, దానికి వేకెన్సీస్ ఎంత, అది క్వాలిఫికేషన్ ఏంటి, దాని ప్యాకేజ్ ఏంటి, ఏజ్ అంత లిమిట్ ఉండాలి కూడా ఇచ్చాడు. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ రిజిస్టర్ గ్రూప్ ఏ. సో ఏజ్ అప్ టు 45 లిమిట్ ఉండాలి. క్వాలిఫికేషన్ అంటే మాస్టర్ డిగ్రీస్ విత్ ఏ అట్లీస్ట్ 55 మార్క్స్ ఆన్ ఈక్వివలెంట్ గ్రేడ్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ స్కేల్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్స్. సో ఇక్కడ ప్యాకేజ్ 1,25,000. అలాగే వేకెన్సీ వచ్చి ఒకటి ఉంది, 1 వేకెన్సీ. అలాగే కింద ఇంకా వెళ్తే పోస్టులు కూడా అలా ఇచ్చాడు. ఇక్కడ సెకండ్ పోస్ట్ ఏంటంటే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, థర్డ్ పోస్ట్ అంటే జూనియర్ టెక్నికల్ టెక్నీషియన్ గ్రూప్ సి, అది గ్రూప్ బి. సో ఫోర్త్ పోస్ట్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి. ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ ఉన్నాయి. అలాగే మీకు అప్లికేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు మొత్తం చదువుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే హౌ టు అప్లై ఎలా అప్లై చేయాలంటే, సో ఇది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. ఇది ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అంటే ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ అయినాయి ఈ మంత్లోనే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే May 15th వాళ్ళకల్లా ఉంది. అప్పటికల్లా క్లోజ్ అయిపోద్ది అప్లికేషన్. సో మీరు అప్పటికల్లా అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెస్. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది జనరల్ 100 రూపీస్ ఉంది. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్, SC ST వాళ్ళకి, అలాగే ఉమెన్స్ గర్ల్స్కి కానీ ఇట్లా అదేం ఎగ్జామ్ ఫీజు ఏం పే చేయ అవసరం లేదు. సో ది క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ ది అప్లికేషన్ ఫీ త్రూ ద పేమెంట్ ఆఫ్ పోర్టల్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. ది క్యాండిడేట్స్ డిసైడ్ టు అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ మస్ట్ బి అప్లై ఈచ్ పోస్ట్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఫీ ₹100 సపరేట్లీ. అంటే మీరు ఒక పోస్ట్కి అప్లై చేస్తే ఒక పోస్ట్కి 100 రూపీస్. అలా 4 పోస్టులు ఇచ్చాడు కాబట్టి పోస్ట్కి వచ్చి 100 రూపీస్. అలాగే అదంతా ఆన్లైన్ ప్రాసెస్ మొత్తం. సో మొత్తం ఇది ప్రాసెస్ మొత్తం అనేది ఆన్లైన్లో జరిగింది. దీని అప్లయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ది హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ మస్ట్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద సిస్టమ్ అండ్ సెండ్ ఆన్ ది ఎన్వలప్ సబ్స్క్రిప్టింగ్ అప్లికేషన్. అంటే ఇక్కడ హార్డ్ కాపీస్ అనేవి పోస్ట్ ద్వారా పంపించాలి. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు, ఆ అడ్రస్ ప్రకారం మీరు పోస్ట్లో పంపించుకోవాలి అప్లికేషన్ హార్డ్ కాపీస్. సో అప్లికేషన్ వితౌట్ దిస్ డాక్యుమెంట్స్ విల్ బి కన్సిడర్డ్ ఇన్కంప్లీట్. అంటే డాక్యుమెంట్స్ హార్డ్ కాపీస్ అవి ఏం లేకుండా మీరు పంపిస్తే అది కన్సిడర్ చేయరు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అది 6 పోస్టులు అయినా సరే కొంచెం మంచి గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి, నన్ను ఇలా సపోర్ట్ చేయండి బ్రో. థ్యాంక్స్ ఎవ్రీవన్.